బైబిల్ క్విజ్ అనే కార్యక్రమానికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరూ పాల్గొనండి. మీ బైబిల్ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. మీలో ఎవరు విజేతలో తెలుసుకోండి. ముందుగా అడిగిన 30 ప్రశ్నలు మరొకసారి అడగటం జరుగుతుంది. మీకు తెలిసిన జవాబులే కాబట్టి ముందుగా పంపించిన ఒక్కరికి మాత్రమే ప్రైజ్ మనీ ఇవ్వబడుతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా క్విజ్లో పాల్గొని ప్రతి ఒక్కరు దైవ దీవెనలు పొందండి. మొదటి ప్రశ్న, డాష్ తీర్పు తీర్చుటకై డాష్ రక్షకులు పుట్టుదురు. ప్రశ్న మరొకసారి, డాష్ తీర్పు తీర్చుటకై డాష్ రక్షకులు పుట్టుదురు. రెండవ ప్రశ్న, అబ్యాతారునకు బదులుగా ఎవరిని యాజకుడిగా నియమించెను. ప్రశ్న మరొకసారి, అబ్యాతారునకు బదులుగా ఎవరిని యాజకుడిగా నియమించెను. మూడవ ప్రశ్న, స్నేహితుల కొరకు ఎవరు ప్రార్థన చేశారు. ప్రశ్న మరొకసారి, స్నేహితుల కొరకు ఎవరు ప్రార్థన చేశారు. నాలుగవ ప్రశ్న, నా కుమారి అని ఎవరిని పిలిచారు. ప్రశ్న మరొకసారి, నా కుమారి అని ఎవరిని పిలిచారు. ఐదవ ప్రశ్న, రామతైంసోఫీము పట్టణపు వాడు ఎవరు. ప్రశ్న మరొకసారి, రామతైంసోఫీము పట్టణపు వాడు ఎవరు. ఆరవ ప్రశ్న, బెకోరతు కుమారుడు ఎవరు. ప్రశ్న మరొకసారి, బెకోరతు కుమారుడు ఎవరు. ఏడవ ప్రశ్న, ఎవరి గుమ్మములు యెహోవాకు ప్రియములైనవి. ప్రశ్న మరొకసారి, ఎవరి గుమ్మములు యెహోవాకు ప్రియములైనవి. ఎనిమిదవ ప్రశ్న, ఓబేదు నాయనమ్మ ఎవరు. ప్రశ్న మరొకసారి, ఓబేదు నాయనమ్మ ఎవరు. తొమ్మిదవ ప్రశ్న, రాళ్లతో కొట్టిన వారి గూర్చి ఎవరు ప్రార్థన చేశారు. ప్రశ్న మరొకసారి, రాళ్లతో కొట్టిన వారి గూర్చి ఎవరు ప్రార్థన చేశారు. 10వ ప్రశ్న, మీ మీదికి వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడవమని ఎవరితో చెప్పారు. ప్రశ్న మరొకసారి, మీ మీదికి వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడవమని ఎవరితో చెప్పారు. 11వ ప్రశ్న, లెమెకు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు. ప్రశ్న మరొకసారి, లెమెకు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు. 12వ ప్రశ్న, ఒక నది ఎక్కడి నుండి బయలుదేరింది. ప్రశ్న మరొకసారి, ఒక నది ఎక్కడి నుండి బయలుదేరింది. 13వ ప్రశ్న, రెండవ నది పేరు ఏమిటి. ప్రశ్న మరొకసారి, రెండవ నది పేరు ఏమిటి. 14వ ప్రశ్న, దేవుడు 4వ దినమున ఏమి చేసెను. ప్రశ్న మరొకసారి, దేవుడు 4వ దినమున ఏమి చేసెను. 15వ ప్రశ్న, జలరాశికి మరొక పేరు. ప్రశ్న మరొకసారి, జలరాశికి మరొక పేరు. 16వ ప్రశ్న, లెమెకు ముత్తాత ఎవరు. ప్రశ్న మరొకసారి, లెమెకు ముత్తాత ఎవరు. 17వ ప్రశ్న, నోవాహుకు ఎన్ని సంవత్సరాలకు పిల్లలు పుట్టారు. ప్రశ్న మరొకసారి, నోవాహుకు ఎన్ని సంవత్సరాలకు పిల్లలు పుట్టారు. 18వ ప్రశ్న, సేతు పుట్టినప్పుడు అతని తండ్రికి ఎన్ని సంవత్సరాలు. ప్రశ్న మరొకసారి, సేతు పుట్టినప్పుడు అతని తండ్రికి ఎన్ని సంవత్సరాలు. 19వ ప్రశ్న, నోవాహు చిన్న కుమారుడు ఎవరు. ప్రశ్న మరొకసారి, నోవాహు చిన్న కుమారుడు ఎవరు. 20వ ప్రశ్న, యాపెతు తండ్రి ఎవరు. ప్రశ్న మరొకసారి, యాపెతు తండ్రి ఎవరు. 21వ ప్రశ్న, నెమ్మది అని ఎవరి పేరుకు వచ్చింది. ప్రశ్న మరొకసారి, నెమ్మది అని ఎవరి పేరుకు వచ్చింది. 22వ ప్రశ్న, మెతూసెల తండ్రి ఎవరు. ప్రశ్న మరొకసారి, మెతూసెల తండ్రి ఎవరు. 23వ ప్రశ్న, కేయినాను తాత ఎవరు. ప్రశ్న మరొకసారి, కేయినాను తాత ఎవరు. 24వ ప్రశ్న, హేబేలు తమ్ముడు ఎవరు. ప్రశ్న మరొకసారి, హేబేలు తమ్ముడు ఎవరు. 25వ ప్రశ్న, మొదటగా రెండవ పెళ్ళి ఎవరు చేసుకున్నారు. ప్రశ్న మరొకసారి, మొదటగా రెండవ పెళ్ళి ఎవరు చేసుకున్నారు. 26వ ప్రశ్న, శ్రేష్టమైన బంగారము ఎక్కడ ఉంది. ప్రశ్న మరొకసారి, శ్రేష్టమైన బంగారము ఎక్కడ ఉంది. 27వ ప్రశ్న,
కయీను ఏ దేశంలో కాపురముండెను? ప్రశ్న మరొకసారి. కయీను ఏ దేశంలో కాపురముండెను? 28వ ప్రశ్న. భూమి మీద మొదట జన్మించిన వారు ఎవరు? ప్రశ్న మరొకసారి. భూమి మీద మొదట జన్మించిన వారు ఎవరు? 29వ ప్రశ్న. దేవుడు విశాలమునకు ఏ పేరు పెట్టెను? ప్రశ్న మరొకసారి. దేవుడు విశాలమునకు ఏ పేరు పెట్టెను? 30వ ప్రశ్న. ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికెను? ప్రశ్న మరొకసారి. ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికెను? మీ జవాబులను స్క్రీన్పై కనిపించే నంబరుకు వాట్సాప్లో పంపించండి. ఒకరు ప్రైజ్ మనీ గెలుచుకోండి. ఆలస్యం చేయకుండా బైబిల్ని చదవండి, ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి. విజేతలు మీరే కావచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.